హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఈ విధానం మీరు నేర్చుకుంటే చాలా ఎక్కువ కుట్టొచ్చు తక్కువ టైంలో. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అసలు ఎలాంటి కొలతలతో పని లేకుండా. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ని సిద్ధం చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేళ్ల కొలతలతోటి ఇలా ఫోల్డ్ చేశాను చూడండి. ఇక్కడ రెండు కొసలు కలిసి ఉన్నాయా? ఇలా ఫోల్డింగులు పైకి ఇలా షోల్డర్లు పట్టుకుంటే పైకి వెళ్ళిపోతాయి. ఈ ఫోల్డింగుల ప్రకారం నీట్గా ఒకేసారి మీరు చక్కగా డాట్స్ వేసేయచ్చు. బ్యాక్ డాట్స్ ఈ విధంగా నేర్చుకోండి. మీకు అసలు ఎలాంటి కొలతలతోటి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈజీగా వేయగలుగుతారు. ఒక డాట్ వేస్తాను కదా, ఇంకోటి వేస్తున్నాను. ఇక్కడ డాట్కి నేను అరెంజ్ క్లాత్ తీసుకుని వేసేస్తున్నాను. 2 డాట్లు కదా, 2 అరెంచులు 1 ఇంచే కదా, మనం డాట్కి 1 ఇంచ్ క్లాత్ కటింగ్లో చేసుకుంటాం కదా మార్కింగ్, అదే అన్నట్టు. హైట్ అనేది మీ ఇష్టం, ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ది ఎంత పొడవు పెట్టారో సెకండ్ది కూడా అంత పొడవు వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసే ఆలోచన మీకే ఉండాలి. ఇక బ్యాక్ డాట్స్ అయితే వేసేసాం కదా, మనం నడుం పట్టి అయితే అతకడానికి కోరా ఉన్న పీసులు రాకుండా ఉంటుంది. ఆ ప్లేస్ని నేను తీసుకుంటాను. 2 ముక్కలైతే దాన్ని కోర అంటాం కదా. ఇక పైన కుట్టనవసరం లేదు, ఒక సైడ్ కుట్టనవసరం లేదు. చూడండి, ఇలా అతికాక ఇదిగోండి ఈ విధంగా ఉన్నది కదా, ఇక్కడ పెట్టేసుకుని 1/4 ఇంచ్ లెంత్లో మనం కుట్టేసుకుంటున్నాం. మనం చూడండి ఇక్కడ ఉంచుకున్నాం కదా ఖర్చు కటింగ్లో నడుం పట్టి అతుక్కోవడానికి, అది దీనికే ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇదిగోండి కోర ఇటువైపు ఉందన్నమాట. అది ఫోల్డింగ్ చేసి లోపలికి వెళ్ళేటప్పుడు చేతికుట్టు వేసుకుంటాం. అది అందుకోసమే కోర ఉన్న ముక్కల్ని నేను నడుం పట్టికి తీసుకుంటాను. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసాక మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేస్తే మొక్క బాగా అణిగి చేతికుట్టు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఈ విధానంలో డాట్స్ వేసుకుని నడుం పట్టి అతుక్కోవడం వల్ల ఎలాంటి ఖర్చులు పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది. అలాగే నడుం పట్టి ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే ముందుగానే డాట్స్ వేసేస్తాం కాబట్టి నడుం చిన్నది అవుతుంది కాబట్టి పట్టీకి తక్కువ క్లాత్ పడుతుంది. ఈ విధానం టైలరింగ్లో చాలా ప్లస్ అవుతుంది. బ్లౌజ్ ముక్క సరిపోనప్పుడు సరిపెట్టచ్చు ఈజీగా. ఈ విధానాలు చిన్న చిన్న టిప్లు ఫాలో అవుతాయి. ఇక ఫ్రంట్ డాట్స్ అయితే చూసారు. ఫ్రంట్ ముక్కల్ని తిరగవేసి ఎదురుబదురుగా వేసుకుని రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, ముందుగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని ఇది హుక్స్ పట్టికి వెళ్తుంది. 4 వేలు కొలత పెట్టండి. ఇక్కడ చాక్ పీస్తో ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 4 వేలు కొలత మీకు ఛాతికి దూరాన్ని సూచిస్తుంది. ఓకేనా? ఆ మార్కింగ్ నుంచి మీ ఆది బ్లౌజు డాట్ తీసుకుని ఆ డాట్ ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పుని కొలిచివేయండి. చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. చూసారా? ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు డాట్ నీట్గా వచ్చేస్తుంది. మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత. చూడండి ఇక్కడి నుంచి పైకి లెంత్ అనేది ఎంత తీసారన్నది ఇక్కడ ముఖ్యమే కాదు, ఎంతైనా తీసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ వరకు తీసాను కదా పైకంట, ఇక్కడ వరకే డాట్ అన్నట్టు వంపు తిరిగేది. పైకి ఎక్కువ ఎక్స్ట్రా కుట్టాలి, ఒక 1/4 ఇంచు కుడితే మీకు రౌండ్గా ఉంటుంది ఛాతీ. అలాగే సేమ్ టైం ఇక్కడ సుంచులు రాకుండా ఉంటుంది. చూడండి ఇది చాలా చిన్న ఛాతీ ఉన్నవారిదన్నమాట, అందుకని డాట్ చాలా చిన్నగా ఉంది. చూసారా? ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు ఇలా క్రాస్ తిప్పడం అనేది వస్తుంది. నేనైతే ఈ విధంగానే వేస్తాను. ఇప్పుడే కాదు, 15 ఇయర్స్ నుంచి నేను ఈ విధానంలోనే కుడుతున్నాను. బ్లౌజులు చాలా బాగా సెట్ అవుతాయి. ఛాతీ దగ్గర ఎలాంటి కంప్లైంట్స్ అస్సలు రావు. ఈ విధానం అంతా పర్ఫెక్ట్. పెద్ద డాటు హైట్ దగ్గర నుంచి మీరు ఇలా ఫోల్డ్ చేయాలి పట్టీ కొలత వరకు. అక్కడి నుంచి పట్టీ కొలత డాట్లు ఆగేయాలి. డాట్లు వేసినప్పుడు మొదట్లో ఎక్కువ క్లాత్ తీసుకుంటాం, చివరికి వచ్చేటప్పుడు సన్నంగా క్రాస్గా రావాలి. అప్పుడు క్లాత్లో కలిసిపోయి అక్కడ ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇక పెద్ద డాటు ఎదురుగా స్ట్రైట్గా సంకలోంచి ఒక ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. మీరు పెద్ద డాట్ వేశాక చక్కగా అక్కడి నుంచి ఒక డాటు లాగేయడమే. 3 డాట్లు మనకి షేప్కి సరిపోతాయి. చూడండి ఈ విధంగా. చూసారా ఎంత బాగా వచ్చిందో? రౌండ్ చూడండి ఇక్కడ తిరిగింది. కట్టుకున్నప్పుడు ఫినిషింగ్ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? చూడడానికి మీకు ఇలా వచ్చేసింది కదా. ఆల్రెడీ కట్టుకోకుండానే మీకు ఛాతీ ఎంత బాగా కనపడుతుంది. కట్టుకున్నాక ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇక క్రాస్ బెల్ట్లు అతకడం కూడా చాలా బాగుంటుంది నా మెథడ్లో. అసలు ఖర్చులే లోపలికి ఫోల్డ్ అయిపోతాయి అన్నట్టు. కింద క్రాస్ బెల్ట్, పైన క్రాస్ బెల్ట్, మధ్యన మనం ఫ్రంట్ అని పెట్టాం. చూడండి మొదట్లో 3 ముక్కలు కలిసి ఉంటాయి, మళ్ళీ ఈ పెద్ద డాట్ దగ్గరికి కలుస్తాయి, మధ్యలో కలవ్వు.
ఫ్రంట్ కిందకి దిగుతాయి క్రాసులు. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నీట్‌గా ఇదిగోండి పెద్ద డాట్ ఫోల్డ్ చేసేయాలి లోపలికి. ఫోల్డ్ చేస్తే అక్కడ చుంచు రాకుండా ఉంటది. మళ్ళీ ఎదర కూడా కలుస్తాయి 3 ముక్కలు. చూసారా ఈ విధంగా. ఈ విధంగా ఒక లైన్ కుట్టేసుకొని మళ్ళీ రెండో లైన్ కుడుతున్నాను. ఎప్పుడు క్రాస్ బెల్ట్‌కి 2 లైన్‌లు కుట్టుకోవాలి దృఢంగా ఉండడానికి. ఇక మిగిలిన ఖర్చునైతే ఇలా కట్ చేసేసుకొని ఈ ఖర్చు ఎక్కువ 3 ముక్కలు కదా మరి గట్టిగా ఉంటది. కొంచెం కట్ చేసుకుంటే వంగుతది. చూడండి వెనకాల ఎలాంటి ఖర్చులు లేకుండా ఎంత నీట్‌గా ఉందో. ఈ విధానంలో క్రాస్ బెల్ట్ చాలా నీట్‌నెస్‌నిస్తది. ఇది ఫాలో అవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడైతే బ్యాక్ ముక్కని ఆల్రెడీ రెడీ చేసాం కదా! దాన్ని అట్టుకొచ్చి ఒకసారి కొలిచి వేసుకోండి. ఇక్కడ మన ఫోల్డింగ్ అయిపోద్ది కదా నడుము ముక్క అలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ వరకు ఫోల్డ్ అవ్వాలన్నమాట. ఫ్రంట్ అన్నట్టు మీకు ఒక ఐడియా వస్తది. దాని ప్రకారం ఫోల్డ్ చేసి స్ట్రైట్‌గా ఒక లైన్ కుట్టేయండి. అంతే. మీకు చక్కగా ఈజీగా రెడీ అయిపోద్ది. క్రాస్ బెల్ట్ ఈ విధానంలో చాలా బావుంటది. ట్రై చేయండి. ఇదిగోండి. ఈ విధంగా ఈ లెంత్‌లో వచ్చేస్తుందన్నట్టు. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఇలా లాగేసుకోవడమే. దీనికి మనం 4 వేళ్ళు కొలత పెట్టాం కదా! ఇదేంటి హుక్స్ పట్టీ. హుక్స్ పట్టీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూషన్ కాకుండా ఉంటారు. ఇదిగోండి హుక్స్ పట్టీకి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కింద నుంచి పైకి చక్కగా స్ట్రైట్‌గా కుట్టు వేసేసాను. ఇక ఒకసారి ఇదంతా ఫోల్డ్ చేసి నీట్‌గా లోపలికి మడత పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది 2 టైమ్స్ ఫోల్డ్ అవుతది. బయటకు ఉండదు ముక్క. మీ ఫ్రంట్ ముక్కతోటి సమానంగా చూడండి లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఒక కుట్టు వేసాను. మీ ఫ్రంట్ ముక్కకి సమానం అయిపోయినట్టు. బయటకు ఉండదు కాబట్టి దీనికి 4 వేళ్ళు కొలత పెట్టండి. మరి తాళ్ళు పట్టీకి కూడా చెప్పుకుందాము. ఓకేనా? ఇదిగోండి. ఈ విధంగా షేప్ చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇక పక్కన పెట్టేసి రైట్ వైపు ఉన్న ముక్కను తీసుకొని ఇక్కడ 3 వేళ్ళ కొలత పెట్టి అక్కడ చిన్న మార్కింగ్ చేసుకోండి. చిన్న మార్కింగ్ చేసుకొని మళ్ళీ మీ ఆది బ్లౌజ్‌కి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి రెడీ చేసామే. దాని వెడల్పుని పెట్టేసుకొని నీట్‌గా చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసి డాట్ వేసేయడమే. డాట్ వేసేటప్పుడు ఇలా చాక్ పీస్‌తో డ్రా చేసుకుంటే మీకు ఈజీ అనిపిస్తది. నేనైతే ఇలా క్రాస్‌గా వేస్తాను డాటు. చాలామంది స్ట్రైట్‌గా వేస్తారు కదా! నేనైతే ఇలా వేస్తాను. చూడండి ఈ విధంగా. ఈ విధానంలో రౌండ్ షేప్ రౌండ్‌గా రావడానికి సహాయపడతది. అయితే కోసుగా రావాలనుకున్నప్పుడు స్ట్రైట్‌గా వేసేసుకోండి. అలాగే 3 డాట్ల మధ్య గ్యాప్ కూడా దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు కోసుగా వస్తది. కింద కూడా డాట్‌కి ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఓకేనా? మీ ఆది బ్లౌజ్‌కి ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవాలన్నట్టు. ఓకేనా? ఇదిగోండి. చక్కగా రెడీ అయిపోయింది కదా! ఈ వైపుది కూడా మనకి తాళ్ళు పట్టేది కూడా క్రాస్ బెల్ట్లు అయితే అతికేసుకుందాము. క్రాస్ బెల్టులకి ఎదర క్రాసులు వస్తాయి కదా! ఇగోండి. ఆ ఎదరకు పెట్టుకోవాలన్నమాట ఆ క్రాసులు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పెద్ద డాట్‌ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? నేనైతే ఇందాక క్రాస్ బెల్ట్ అతకడం పూర్తిగా చూపించాననేసి ఇది కూడా స్కిప్ చేసేస్తున్నాను. ఇది తాళ్ళు పట్టి. ఎప్పుడు కూడా మనకి రైట్ హ్యాండ్ వైపు తిరగవేసి ఉన్న ఫ్రంట్ తాళ్ళు పట్టీకి వెళ్తది. అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి తాళ్ళు పట్టీకి ఫ్యాబ్రిక్ తీసుకుని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టి వేస్తున్నాను. ఇది 1 టైమే ఫోల్డ్ అవుద్ది. అంటే చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా 1 టైమే. బయటకు ఉంటుంది క్లాత్ ఇది. ముక్క అతికినట్టు బయటకు ఉంటుంది. ఇది ఫ్రంట్‌తో సమానంగా ఉండదు కాబట్టి దీనికి 3 వేళ్ళ కొలత దూరాన్ని పెట్టుకోవాలి. అప్పుడు మీకు షేపులకి దూరాన్ని కరెక్ట్‌గా వేళ్ళ కొలతలు చక్కగా సూచిస్తాయి. దానివల్ల చాలా బాగా కుదురుతుంది బ్లౌజు. ఇక 2 పట్టీలు సమానం చేసుకోవాలి ఆ విధంగా పెట్టుకుని. ఎక్కువ ఉన్నది కట్ చేసుకుని లైన్ చేసుకుని ఇక ఫ్రంట్లు పట్టుకొచ్చి బ్యాక్‌కి ఈ విధంగా తిరగవేసేసి షోల్డర్లు అతికేసుకోవాలి. తర్వాతే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఓకేనా? షోల్డర్‌లకి ఎప్పుడు కూడా 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ ప్రతి దానికి 2 కుట్లు ఉన్నాయి. మనకి సంకలోంచి అలాగే పట్టీ నుంచి వచ్చిన డాట్లకు మాత్రమే ఒక్కో కుట్లు లాగామనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా. ఇక్కడ హ్యాండు చక్కగా ఈ విధంగా తీసుకుని చివరన మనం చేతికుట్టు వేసుకుంటాం కదా! దానికి గోరంచు ఫోల్డ్ చేసి నీట్‌గా స్టిచ్ వేసేసుకోండి చివరి వరకు. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టడం వల్ల చేతికుట్టు వేసుకున్నప్పుడు బాగుంటుంది నీట్‌గా.
పీసులు రాకుండా ఉండడానికి. చూడండి చక్కగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని, నేనైతే హ్యాండ్‌కి లోతు స్టిచ్చింగ్‌లోనే తీస్తాను, కటింగ్‌లో తీయను. ఇదిగోండి చక్కగా హ్యాండ్‌ని తీసుకొని ఫస్ట్‌గా ఈ పక్కన కట్ చేసేసాను. ఒక పావించు మొక్క క్రాస్‌గా తీస్తే మనకి అక్కడ ముడతలు రావు. ఫ్రంట్‌కి కూడా మనం కటింగ్‌లో తీసుకున్నాం కదా, క్రాసు అలాగన్నట్టు. హ్యాండ్‌ని ఇక్కడ చూడండి డాట్ కొంచెం కట్ చేసుకున్నాము. ఈ కటింగు షోల్డర్ దగ్గరికి రావాలి మధ్యలోకి. అది అలా పెట్టుకొని నీట్‌గా ఇలా చూసేసుకొని ఎక్కువున్నది కొంచెం ఎక్కువొచ్చింది నాకు. కొంతమందికి తక్కువొచ్చినప్పుడు అక్కడ చంకలో ముక్కలు అతుక్కుని లెవెల్ చేసుకోవాలి. ఎలాగైనా చెయ్యిని పర్ఫెక్ట్‌గా సరిపోయేలా చెయ్యాలి. ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా టైలరింగ్‌లో. ఈ టిప్స్ చాలా అవసరం. చూడండి నాకైతే ఇక్కడ హ్యాండ్ కొంచెం ఎక్కువే వచ్చింది కాబట్టి వదిలేసాను. ఓకేనా? ఒక కుట్టు వేసాను. రెండో కుట్టు కూడా నీట్‌గా వేసుకోవాలి. చంకలకి మనకి చంకలో హ్యాండ్ అతికినప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. ఇదిగోండి ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ మనం కటింగ్‌లో 1 ఇంచ్ తీసుకున్నామే, అది ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా ఫిట్టింగ్ కుట్లు వేసేసుకోవడం. ఒకసారి హ్యాండ్ కూడా హైట్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చేయి చివర ఫిట్టింగ్ కుట్టు హ్మ్, కొంచెం డ్రా చేసుకొని అక్కడి నుంచి రఫ్ ఇచ్చుకుని ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకుని ఇక్కడ చూడండి చంక, చంక కొలత ఈ విధంగా కుట్టు దగ్గర కరెక్ట్‌గా మార్కింగు చేసి ఇలా రానిచ్చేయాలి పాదం. మళ్ళీ కింద సరి చేసుకొని అలా పెట్టుకుని ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఏదైతే క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు దగ్గర ఈ కుట్టు మీకు కనపడతలేదు, ఇటు సైడ్ ఉన్న కుట్టు. అటు 2 కుట్లు మీకు కనపడుతున్నాయి కదా ఆది బ్లౌజ్‌కి. ఇటువైపు ఒకటుంది. ఓకేనా? ఇదిగోండి చివరి వరకు వచ్చి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి. ఇది ఫిట్టింగ్ కుట్టు. దీని పక్కన వేసే కుట్లు 2 ఏసుకోవాలి. అవి మనం టైట్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుకుంటారు కస్టమర్స్ దానికోసం. ఇలా టైట్ అయినప్పుడు ఇప్పేస్తారు కాబట్టి ఒక్కోసారి ఒకే సైడ్ ఇప్పేస్తారు ఈ కస్టమర్స్. అందుకే ఎటువైపు హ్యాండ్ ఉన్నదో అటువైపే మీరు తీసుకోవాలి ఫిట్టింగ్ కుట్లు కొలిచేటప్పుడు ఆది బ్లౌజ్‌ని. ఓకేనా? ఇదిగోండి ఖర్చులు లెవెల్ చేశాను. చెప్తాను చూడండి. ఇక్కడ చూసారా? ఇటువైపు కూడా మనం చక్కగా హ్యాండ్ మీకు ఇటువైపున ఫ్రంట్ ఇటువైపుకి వచ్చింది కదా, ఇక్కడ తీస్తున్నాను. పావించు ఖర్చు అన్నట్టు, పావించు లోతు అన్నట్టు. ఓకేనా? ఇలా తీసుకుని నీట్‌గా కుట్టేసుకోవాలి. నేను ఇందాక చెప్పానే, ఇదైతే మీకు చూపించలేదు, స్కిప్ చేశాను. ఇంకా హ్యాండ్ అతకడం ఇందాక చూపించాను. ఇక్కడ చూడండి ఈ హ్యాండ్‌కి ఈ హ్యాండే తీసుకున్నాను కొలత. ఇలా తీసుకుంటే ఒక్కొక్కరికి ఎడమ చెయ్య మోటగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండే తీసుకోవాలి. ఏ సంఖ కొలతలో ఆ సంఖ కొలతలు తీసుకుంటే మీకు ఫిట్‌గా వచ్చేస్తది. చెప్పాను కదా, కస్టమర్లు ఒక సైడ్ ఇప్పేస్తారు కుట్లు. ఆది బ్లౌజ్ తోటి కొలిచేటప్పుడు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. నడుము కొలత ముందుగా చూసేసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోయింది. ఇక మధ్యలో కొలత కూడా నీట్‌గా చూసేసుకోవాలి. ఈ ఈ కటింగ్ అయితే మీకు చాలా ఈజీగా చెప్పాను కదా, ఈ బ్లౌజ్ కటింగు. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా మీకు ఫిట్టింగ్ కుట్ల దగ్గర కుట్లు నీట్‌గా సరిపోయినాయో అంత పర్ఫెక్ట్ అండి కటింగు. చూడండి చంక దగ్గర కుట్ల దగ్గరికి కుట్లు ఎంత కరెక్ట్‌గా వచ్చింది చూసారా? ఇప్పుడు ఫిట్టింగు అస్సలు అటు ఇటు కాకుండా నీట్‌గా సరిపోయింది కాబట్టి ఇక మనకి చాలా పని తగ్గినట్టే. ఇక చూడండి చక్కగా మనం మెడ మొక్కల్ని క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మిగిలిన ఫ్యాబ్రిక్ ఇదన్నమాట. ఇదిగోండి ఇలా క్రాస్‌గా తీసుకోవాలి మొక్కలు. నిదానం ఎప్పుడు తీసుకోకూడదు మెడ మొక్కలు. క్రాస్ తీసుకుంటేనే మీకు రౌండ్లు తిరుగుతాయి. ఇదిగోండి ఇలా క్రాస్ తీసుకున్న మొక్కల్ని ఇలా అతుక్కోవాలి. ఒక క్రాస్ అటు, ఒక క్రాస్ ఇటు అన్నట్టు మొక్కను పెట్టుకుని ఒక కుట్టు వేయాలి. అప్పుడు అక్కడ సమానం వస్తది మొక్క. చూడండి చక్కగా అతికింది. ఇక్కడ కట్ చేసుకొని ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి ఇంకా మెడ పట్టీని కుట్టడం. రౌండ్ మెడ కాదా ఇది. ఏ మెడకైనా మీరు ఇలా క్రాస్ ముక్కలు తీసుకోవడమే మంచిది. చూడండి చక్కగా నీట్‌గా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ పాదాలు 2 ఉన్నాయి కదా, ఒక పాదం అంచు గ్యాప్ అన్నట్టు ఖర్చు మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టాలి. అవతల వైపు పాదం ఉందే, ఆ పాదం మెయింటైన్ చేస్తున్నాను ఖర్చుని చివరి వరకు కూడా. ఇలా మెయింటైన్ చేయాలి. ఒక చోట ఎక్కువ చేసేసి లోపలికొచ్చేసి, ఒక చోట తక్కువ చేసేస్తే వంకరల కింద వచ్చేస్తది మెడపట్టి. చూడండి ఈ విధంగా అక్కడక్కడ కొంచెం రౌండ్ తిరిగే దగ్గర కట్ చేసుకుంటే మొక్క బాగా వంగి చేతి కుట్లు వేసేటప్పుడు అనువుగా ఉంటుంది. చూడండి మీరు మెయింటైన్ చేసిన పావించు ఖర్చు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి చక్కగా చివరన కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. ఈ ఫోల్డింగు మీరు ఫస్ట్ తీసుకున్న ఖర్చు ఒకసారి తక్కువ, ఒకసారి ఎక్కువ తీసుకుంటే ఇలా రాదు.
అది కూడా వంకర్ల కింద వస్తుంది. ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తేనే ఈ విధంగా మీకు బద్దీలాగా వస్తుంది. దాన్ని ఫోల్డ్ చేసి చేతికుట్లు వేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇక మిగిలిన ఖర్చుని కట్ చేసేసి చేతికుట్లకు పంపించేయడమే. అంతేనండి. బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో చాలా క్లియర్గా చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంత ఈజీగా బ్లౌజ్ని చిటికలో కుట్టగలుగుతారు. దీని కటింగ్ కూడా చాలా ఈజీగా చెప్పాను మీకు. ఈ 2 మెథడ్లు మీరు చక్కగా నేర్చుకోండి. ఎక్కువ బ్లౌజులు కుట్టుకోండి. కనీసం మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి చక్కగా. బయటికి వెళ్ళనవసరం లేదు. డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలు కనుక మీకు నచ్చితే తప్పకుండా యూజ్ అవుతాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వీడియోలు అయితే టైలరింగ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ బ్లౌజ్ మేడ అయితే చాలా చిన్నది, కొంచెం వయసైన ఆవిడదన్నమాట ఇదైతే. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.